జెండా ఏమైందమ్మా? ఇదే 3 రంగుల్లో రంగుకో పార్టీ చెప్పిన చాలా పార్టీలు ఉన్నాయి. ఇదే 3 రంగులున్న పార్టీలు కూడా ఉన్నాయి. అయ్యా జై జవాన్ గారు, కట్టుకోవడానికి గుడ్డలు లేని వాళ్ళు ఇదే జెండాని డ్రాయలుగా కూడా కుట్టించుకుంటున్నారు. అన్నందించే మసిగుడ్డగా కూడా వాడుకుంటున్నారు. ఏది సై అనే జెండానో ఏది జై అనే జెండానో పోటుగాళం కాబట్టి నీకు నాకు తెలుస్తుంది గాని ఆల్ రాని వీళ్ళకేం తెలుస్తుంది? అందండి ఇంకా మన ఊరికి కరెంటు రాదని తీర్మానించుకొని ఊరంతా లాంతర్లు కడుతున్నారా? అవును, రంగు అయితే ఎందుకో? రేపు పండగని. రేపేం పండగ? ఆగస్టు 15. ఓహో, ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 15కు వచ్చిందన్నమాట. వినాయక చవితి హిందువులకు మాత్రమే పండగ. క్రిస్మస్ క్రిస్టియన్స్, రంజాన్ ముస్లింలు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఈ పండగ కులమతాలకు అతీతంగా భరతజాతి అంతా ఒక్కటై జరుపుకునే సంబరం. రేపే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. క్షమించండి బాబు, ఈ ఊరికి నీళ్లు వచ్చే రోజు కోసం, ఎలుగొచ్చే రోజు కోసం ఎదురు చూస్తా అసలు స్వతంత్రం వచ్చిన రోజునే మర్చిపోయాం. జెండా ఎగరేయడానికి ఎవరు పిలిచారు? సర్పంచ్నా, ఎమ్మెల్యేనా? ఎవరిని పిలవటం లేదు, ఎవరు రారు. ఏ నాయకుడు లేకుండా జెండా ఎట్ట ఎగరేస్తారండి? జాతీయ పతాకాన్ని ఎగరేయటానికి కావాల్సింది నాయకుడు కాదు, భారతీయుడు. మరి తాళ్ళు లాగేది ఎవరు? మీరే. నేనా? ఏ సెంటర్ లో ఎవడు జెండా ఎగరేస్తే వాడిదే ఆ సెంటర్ అంటూ పోటీలు పడి జెండాలు ఎగరేస్తున్న రౌడీ షీటర్ల కంటే నరనరాల్లో జాతీయత, సాటి మనిషి కోసం ఆత్మీయత చూపించే మీలాంటి వారే జెండా వందనానికి నిజమైన అర్హులు. బాలక మీరు రావడం లేదా? ఇప్పుడు చెప్పండి, వందే మాతరం. జెండా ఏమైందమ్మా? జాతీయ జెండాని అవమానిస్తారా? ఆగండి ఆగండి. ఏంటి నా ఊరికి వచ్చి నా మనుషులే కొడతావా? నా మనుషులని వెనకేసుకురావడం కాదు, ఏం చేస్తారు అడుగు నీ మనుషుల్ని. ఏం చేశారే? నీ చేయి పట్టుకున్నారా? చేను పక్కి రమ్మన్నారా? కన్ను కొట్టారా? లేక నీ చెంగు లాగారా? అమ్మ చెంగు లాగారా ఫూల్. గుండెల మీద పెట్టుకోవాల్సిన జెండాను జేబుగుడ్డలా నేల మీద పరిచి 3 ముక్కలాట ఆడారా? ఏరా, నిజంగా అది గాంధీ గారి జెండా మాకు తెలియదన్నా. ఏదో పార్టీ జెండా అనుకున్నావన్నా. పార్టీ జెండాలకి జాతీయ పతాకానికి తేడా తెలియని జాతి లేని పశువులరా మీరు. ఎవరిని పశువులు అంటున్నావు? పాకిస్తాన్ లో పశువుల్లా 3 రంగుల జెండా కనిపిస్తే ముక్కలు ముక్కలుగా చేస్తున్నారంట. వాళ్ళు వెళ్ళి నరకు. కాశ్మీర్ లోకి చొరబడ్డ వాళ్ళు చలి కాచుకోవడానికి వాడుకుంటున్నారంట. ఇదే గాంధీ గారి జెండాని వెళ్ళి లేపేయి. ఇదే 3 రంగుల్లో రంగుకో పార్టీ చెప్పిన చాలా పార్టీలు ఉన్నాయి. ఇదే 3 రంగులున్న పార్టీలు కూడా ఉన్నాయి. అయ్యా జై జవాన్ గారు, కట్టుకోవడానికి గుడ్డలు లేని వాళ్ళు ఇదే జెండాని డ్రాయలుగా కూడా కుట్టించుకుంటున్నారు. అన్నందించే మసిగుడ్డగా కూడా వాడుకుంటున్నారు. ఏది సై అనే జెండానో ఏది జై అనే జెండానో పోటుగాళం కాబట్టి నీకు నాకు తెలుస్తుంది గాని ఆల్ రాని వీళ్ళకేం తెలుస్తుంది? తెలియజెప్పాలి. ఏంట్రా తెలిసేది, తెలియజెప్పేది? పుట్టిన బిడ్డని అమ్మ పక్కలో పడుకోబెడితే చాలు, గుండెలు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని ఇవి అమ్మ పాలు బాబు అని ఎవరో చెప్పనక్కర్లేదు. 3 రంగుల జెండా ఎగరేయటం అంటే అమ్మకి 6 గజాల చీర పెట్టడం రా. ప్రతి సైనికుడు దేశానికి శిరస్సు వంటి హిమశిఖరంపై నిలబడి శత్రువుతో పోరాడి భరతమాత పరువు కాపాడి శవంగా మారుతూ నాకే బంగారు పతకాలు వద్దు, నా గుండెల మీద జాతీయ పతాకాన్ని కప్పండి, మళ్లీ జన్మలో ఈ దేశంలోనే పుడతాను అంటాడ్రా. అలాంటి జెండాలోని రంగుల్ని ఒక్కొక్క పార్టీ వాడు ఒక్కొక్క రంగుని లాక్కుపోయి గుడ్డలోడు తీశారా. ఆ సేతు హిమాచలం శీలం కాపాడే చీరలా గుండెలకు హద్దుకునే తల్లి చెంగురా ఈ జెండా. జెండా ఉంచా రహే హమారా, విజయీ విశ్వతి రంగా ప్యారా అంటూ పాటలు పాడే పిల్లలు కూడా మిఠాయిలు పంచి పెడతామంటే కాని జెండా వందనానికి రాని రోజులు వచ్చినా నీ విలువ దిగజారుతూ కూడా ఎగురుతున్నందుకు నీకు వందనం. స్వాతంత్ర దినం అంటే సెలవుల్లో మరో రోజుగా లెక్కేసుకునే ఈ జనం మధ్యన ఇంకా రెపరెపలాడుతూ ఎగురుతున్న నీ దేశభక్తికి పాదాభివందనం. స్వాతంత్ర్యం వచ్చే వరకు నిన్ను కళ్ళకద్దుకుని
వచ్చాక నిన్ను కాళ్ళు తుడుచుకునే పట్టలుగాను నాయకుల కారు బానెట్ల మీద ఎగిరే ఫ్యాషన్ గానో వాడుకుంటున్నా. ఇంకా మా మధ్య బతికి ఉన్నందుకు నీకు శిరసాభివందనం. ఒక్క వస్తువు ఇంట్లో అవసరం ఏదో ఊరోళ్ళని మనమే దౌర్జన్యం చేస్తున్నారు. ఏంటి సామాన్లు బయటేస్తున్నారు? ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఈ ఇల్లు కాదు, ఈ ఊరే ఖాళీ చేయాలి. ఎందుకు చేయాలి? ఏం తప్పు చేశావని? చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటండి, మా ఇంట్లో సామాన్లు బయట పడేస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు? నా ఇల్లు అంటున్నావు. ఇదేమన్నా నీ బాబుగడి కట్టించిన ఇలా? మీ బాబుగారు కట్టించిందే అనుకోండి, మీ ముత్తాత గారి ముల్లే అనుకోండి, అసలు ఈ ఊరు మొత్తం మీ జేజమ్మది అనుకోండి. అయినా ఇల్లు ఖాళీ చేయమడానికి ఒక కారణం ఉండాలిగా. పంతులమ్మవి పాఠాలు చెప్పడమే కానీ నేర్చుకోవడం తెలీదా? మర్యాదగా మాట్లాడు. ఎక్కువగా మాట్లాడితే మీ అన్నయ్య రెండో చేయి కూడా కట్ అయిపోతుంది. వెళ్లి పొమ్మనగానే వెన్ను చూపించేవాడినైతే పాకిస్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు పెట్టే బిర్యానీ తిని 2 చేతులతో క్షేమంగా తిరిగి వచ్చేవాడిని. తెగిపడిన చేతినే స్థంగంలా పట్టుకుని శత్రువుని తరిమి కొట్టిన చరిత్ర నాది. అంత చరిత్ర ఉన్నవాణ్ణి ఈ ఊళ్ళోంచి తరిమి కొడితే బాగుండదనే మాటలతో చెప్పాను. మా బుచ్చన్న మనిషి మీద దౌర్జన్యం చేశావు కాబట్టి ఇక ఈ ఊళ్ళో ఉండే హక్కు నీకు లేదు. నువ్వెవడివి నా హక్కుల గురించి హద్దుల గురించి మాట్లాడటానికి? ఈ నేల నా కన్న తల్లి, కంటి బిడ్డ కన్న తల్లి గుండె మీద నుంచి ఒడిదాకా ఎక్కడైనా హాయిగా ఆడుకుంటాడు. ఈ భరతమాతకి కంటి నుంచి కాలి దాకా ఎక్కడ చేరినా హక్కును చేర్చుకునే గుణం ఉంది. ఈ గుణాలు అణాలు మన దగ్గర జాంతానాయి. మా బుచ్చన్న ఆర్డర్ వేశాడు. ఇక ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వం భూమి ఇచ్చినా సరే దాన్ని వదిలిపెట్టి వెళ్లవలసిందే. చెల్లెలు టీచర్ అయినా సరే రాజీనామా చేయవలసిందే. లేదా పాకిస్తానోడు హ్యాండ్ మాత్రమే తీసుకెళ్లాడు, నేను నీ గుండెని తీసుకెళ్తాను. పెళ్లిపేట్ల మీద నీ పెళ్ళానికి 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అక్షంతలు వేయటానికి వచ్చిన నీ బుచ్చన్న, ఒరే నీ పెళ్ళాం బాగుందిరా అంటే పీటల మీద నుంచి డైరెక్ట్ గా నీ పెళ్ళాన్ని వాడి పడగదికి పంపే రకం నువ్వు. ఏయ్! ఏయ్! బావా, వదులు బావా, వాడు ఏం మాట్లాడాడు చూడు. ఏయ్! ఏయ్! ఏంద్రా ఆయన అన్న మాటలో తప్పేంద్రా? బుచ్చన్న కోసం ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడ్డా నువ్వు రేపు నీ పెళ్ళాన్ని వాడి దగ్గరకు పంపవునా నమ్మకం? ఎందుకు ఖాళీ చేయాలరా వాళ్ళు? పశువులు దోలే బందెల దొడ్డిగా మారిన బడిని గుడిగా మార్చినందుక? దేశాన్ని దోచుకోవడానికి వస్తున్న పాకిస్తాన్ వాళ్ళని నిలేసినట్టు ఈ ఊరిని దోచుకుంటున్న ఆ సర్పంచ్ గారిని నిలదీసినందుక? రేయ్, దూసుకొస్తున్న తోటాలకు ఎదురు నిలిచిన గుండెరా అది. నీలాంటి నీ బుచ్చన్న దొర లాంటి ఊర కుక్కల అరుపులకు భయపడే గుండె కాదు. సిగ్గులేని దరిద్రుడా. ఏయ్! పుట్టాడు పుటక. మీ రౌడీలరా మొత్తం లోపల పెట్టండి సామాన్. పూచిక పుల్లలు బయట ఉండదు. వాసు, అక్క 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 ఏంట్రా? ఏమైంది? అక్క ఇంకా ఏమైందంటావేంటక్క? ఇక్కడ నువ్వు కొండలు మోస్తుంటే అక్కడ నీ గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. నిన్ను కంటికి రెప్పలా కాయాల్సిన కంచే పక్క చిల్లబడి మేస్తుందక్క. నువ్వు తాగాల్సిన ఇంకో పిల్ల తాగొస్తుందక్క. ఎవరో పిల్లి? పంతులమ్మ అక్క. పంతులమ్మ నీకు తెలుసుగా? తెలుసా ఏంటి? ఈ ఊళ్ళో వాళ్ళకి పరిచయం చేసింది నేనేగా. నువ్వు పరిచయం చేసా బానే ఉంది, తను మాత్రం రవేణతో సంబంధం పెట్టుకుంది. పంతులమ్మ గురించి తప్పుగా వాగావో చెప్పుతో కొడతా. నువ్వు చెప్పు చుక్కొట్టినా చెంబు చుక్కొట్టినా తను మాత్రం నీ ఉట్టి కొడుతున్న మాట మాత్రం నిజం. రవణ వాళ్ళని ఊరు నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాడు. అందుకని కన్నం వేసే దొంగకి తాళం చెవిస్తే బీర్వా భద్రంగా ఉంటుందని బల్పంతో స్కెచ్ చేసి రవణని పడగొట్టేసిందే. పంతులమ్మ అట్లా ఎన్నటికీ చేయదు. అబ్బా, నీది విన్నమని సక్క. గన్ను కూడా నీకు జున్నులా కనపడుతుంది, కూడా రామాయణంలో కనపడుతుంది అక్క. నీ ఈ ఐస్ కళ్ళక్క, అందుకే లోకమంతా చల్ల కనపడింది. పంతులమ్మ కూడా పతివ్రత కనిపిస్తుంది. అది పంతులమ్మ కాదు. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాట ఆడుతున్నారా? వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళ అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో.
ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, ఆ. టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? ఈచరమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, ఆ. రవణ గాడు దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, ఆ? అదో రకమైన ఆట, ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. ఏయ్, నువ్వు ఇక్కడే చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. ఛీ, నువ్వు మనిషివా పశువా? ఏ శిశువు అనుకుని నీ పన్ను నువ్వు చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. ఆ? వద్దు, వద్దు, చూడొద్దు. ఆ, జాగ్రత్త. నువ్వు షర్ట్ ఎందుకు ఇప్పుతున్నా? ఆ, నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, ఆ, స్పాట్ సూపర్. ఝన్ 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 తెలుగు వన్